ఏలూరులో న్యూ ఇయర్ సందడి నెలకొంది. న్యూ ఇయర్ కు వెల్కమ్ చెప్పేందుకు సిద్ధమయ్యారు యువత. ఏలూరు యుద్ధభేరి ప్రాంగణంలో క్రిస్మస్ తో పాటు న్యూ ఇయర్ వేడుకలను నిర్వహిస్తున్నారు. అక్కడ చిన్నారులు చేస్తున్న నృత్యాలందరినీ ఆకట్టుకుంటూ ఉన్నాయి. సో అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, అనుశ్రీ, చూడవచ్చు నూతన ఉత్సాహంతో కూడా నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా యువత సిద్ధమయ్యారని చెప్పొచ్చు. చూసుకుంటే మనం ప్రస్తుతానికి ఏలూరులో ఉన్నటువంటి యుద్ధవేరి ప్రాంగణంలో ఈ ప్రాంగణానికి సంబంధించి కనుక విజువల్లో చూస్తే కనుక చిన్నారులకు సంబంధించి నృత్యాలు కూడా చేసేందుకు కూడా ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి క్రిస్మస్తో పాటు ఇక్కడ న్యూ ఇయర్ వేడుకలు కూడా నిర్వహిస్తారు. ఇక్కడ నిర్వాహకులు కూడా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ వేడుకలకు సంబంధించి నూతన సంవత్సరాన్ని ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారు? ఎలా ఆత్మీయంగా క్రిస్మస్ ఆనందంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేస్తున్నామండి. అందులో భాగంగా 100 మంది ఫాస్టర్లని, అలాగే కోవిడ్లో ఎంతో కష్టపడి సేవ చేసి సేవాభావంతో ఉన్న 100 మంది నర్సులని సత్కరించడం జరుగుతుంది. అలాగే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేయడం జరుగుతుంది. చెప్పండి, ఈ న్యూ ఇయర్ సంబంధించి ఎలా సెలబ్రేట్ చేస్తారు? ఇక్కడ సంబంధించి సాధారణంగా ఏ మతం వారు వారి వారి ప్రాంగణాల్లో తమ మతానికి చెందినటువంటి పండుగల్ని జరుపుకోవడం మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ఏలూరులో ఒక అద్భుత విధంగా నారా శేషు గారు వారి బృందం పట్టణ పౌరులందరితో కలిసి క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకలు నగరం నడిబొడ్డులో చేయడం అనేటటువంటిది నాకు చాలా గర్వంగా ఉంది, ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మిత్రులు నారా శేషు గారిని అభినందిస్తూ ఉన్నాను. ఈ విధంగా ఏలూరులో ఉన్నటువంటి పౌరులందరినీ ఒక చోట చేర్చి ఇలాంటి సంబరాల్లో వారు పాల్గొనేటట్లుగా చేసి ఇలాంటి ఆనందకరమైనటువంటి క్షణాలని పట్టణానికి ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటివి మరెన్నో జరగాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. క్రొత్తదనం అనేటటువంటిది అందరికీ చాలా ఇష్టమైనటువంటిదే. మనం అందరం కూడా క్రొత్తదనాన్ని కోరుకోవాలి. అది మనలో నుంచి ప్రారంభం కావాలి. మనం క్రొత్తగా మారాలి. మన పాత అలవాట్లను విడిచిపెట్టుకొని ఒక నూతనమైనటువంటి జీవితంలోనికి మనం ప్రవేశించడానికే నూతన సంవత్సరం మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నది, మనల్ని సవాలు కూడా చేస్తూ ఉన్నది. మనం నూతనంగా మారడానికి ఈ 2024వ సంవత్సరం దోహదపడాలని ప్రార్థిస్తూ ఉన్నాను. చెప్పండి, ఏ విధంగా ఎలా అనిపిస్తుంది? ఈరోజు మీ బృందంతో కూడా వచ్చారు ఇక్కడికి, ఎలా? ఈ ధర్మబేరి ప్రాంగణం సర్వమత సమ్మేళనంగా తీర్చిదిద్దాలని నారా శేష్ గారి అభిప్రాయం. అందువల్లనే ఈ సెమీ క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ కానీ మా సాంస్కృతిక కళలు కూడా ప్రదర్శించి జీసస్ మీద సాంగ్స్ చేయించాం. అలాగే అందరూ కూడా ఆనందంగా గడపాలి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని మన బాలాగారి నేతృత్వంలో మన శేషు గారు చేయడం నిజంగా నాకు చాలా అదృష్టంగా ఉంది. మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి ఇక్కడికి రావడం. వీరంతా కూడా ఒకటే స్పష్టం చేసి ప్రత్యేకంగా ఉంది. పట్టణంలో ఉన్నటువంటి యువత అంతా మరేపు ఇక్కడ ఏకమై మరేపు క్రిస్మస్తో పాటు న్యూ ఇయర్ వేడుకలు కూడా జరుపుతాము. వీరికి సంబంధించి ఈరోజు ప్రత్యేకంగా చూసుకునే కనుక కోవిడ్లో పోరాడినటువంటి నర్సులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా సత్కరించేందుకు కూడా ఏర్పాటు చేయడం కూడా ఇక్కడైతే జరిగిందని చెప్పొచ్చు. పూర్తిగా నూతన ఉత్సాహంతో కూడా నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి వీరు కూడా స్పష్టం చేసి కూడా కనబడుతున్నారు. థ్యాంక్ యూ రాజు.